హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డివైన్ బ్రాస్ అండి. ఈరోజు ప్యూర్గా అన్ని రాయల్ ఫినిష్లో ఉన్న బ్రాస్ ఐటమ్సే చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా ప్యూర్ బ్రాస్వి, ఓన్లీ వర్క్మెన్షిప్ మాత్రమే డిఫరెన్స్ అండి. మీ రెగ్యులర్ ఐటమ్స్కి వీటికిను ఓన్లీ ఫినిషింగ్ అవి తేడా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటాయి, లోపల మనకి ఇలా బోల్గా వస్తుంది. బట్ మిగిలినంతా ఇవంతా ప్యూర్ బ్రాసేనండి. కాకపోతే డీటెయిలింగ్ చాలా చాలా నీట్గా వస్తుంది, అందుకని కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి, లైట్ వెయిట్వే ఉంటాయి. ముందుగా మనం వినాయకుడి విగ్రహం చూపిస్తున్నానండి. చిన్న విగ్రహం. ఇవి ఇందులో చూపించే ప్రతి ఐటమ్ విను మనకి డిస్క్రిప్షన్ మన గ్రూప్లో ఉంటుందండి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు జాయిన్ అవర్ గ్రూప్. కింద డిస్క్రిప్షన్లోని మనకి లింక్ ఇస్తున్నాను నేను. గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అందులో జాయిన్ అయ్యారంటే కనుక మీకు ప్రతిదీ వెయిట్ ప్లస్ హైట్ అవన్నీ కూడా తెలుస్తాయి. నేను వీటిలో వీడియోస్లోని ఓన్లీ ప్రైసెస్ అవి చెప్తున్నాను. ఓకే, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారండి. ఇంత చిన్న విగ్రహం అయినా కూడా మోదకం దగ్గర నుంచి అసలు డీటెయిలింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చాలా బాగా వస్తాయండి రాయల్ వర్క్ ఫినిషింగ్ మాత్రం. అదొకటే డిఫరెన్స్ అండి. బట్ మొత్తం విగ్రహాలు అయితే మాత్రం ప్యూర్ బ్రాస్వి. సో ఇది చిన్న విగ్రహం మనకి 375 రూపీస్ అండి. బ్యాక్ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఆవుదూడదండి. పైన తివాచి కూడా చూసారండి ఎంత నీట్గా వచ్చింది. ఇంత చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా అసలు ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చాయి, చాలా బాగుంటాయి. ఇది మనకి 375 రూపీస్ అండి. వినాయకుడు కూడా మనకి 375 రూపీస్ అండి విగ్రహం. నెక్స్ట్ ఇందులోనే పెద్దదండి. ఇది సైజ్ నేను చేతిలో పెట్టుకొని చూపిస్తున్నాను కదండి, సుమారుగా మీకు ఒక ఎస్టిమేషన్ వస్తుంది. అసలు చూడండి వాటి కొమ్ములు కానీ ఈ చిన్న పెయ్యి కానీ అసలు ఎంత బాగున్నాయి చూసారా. ఇదండి మనకి ఈ 1000 రూపీస్ మనకి విగ్రహం. నెక్స్ట్ ఇలా వినాయకుడి మొహం ఇలా వచ్చి దీపాలు వచ్చాయండి, చిన్న దీపాలు. అసలు చూడండి వర్క్మెన్షిప్ ఎంత బాగుందో. స్ట్రాంగ్గా ఉంటాయండి ఇవి స్ట్రాంగ్ దీపాలేనండి, బట్ లైట్ వెయిట్ ఉంటాయి కాస్త అంతే. ఇది 700 రూపీస్ అండి పేరు. నెక్స్ట్ సరస్వతి అమ్మవారి విగ్రహం చూసారా, అసలు ఎంత అందంగా ఉన్నారు చూడండి అమ్మవారు. షార్ప్ ఫీచర్స్ అండి అసలు విగ్రహంవి. ఎంత నీట్గా వస్తాయో మొహం, అది కూడా ముద్దుగా ఉంటాయి అమ్మవార్ల విగ్రహాలు అయితే. చూడండి ఎంత అందంగా ఉందో విగ్రహం. ఈ విగ్రహం మనకి 770 రూపీస్ అండి. నెక్స్ట్ లలిత అమ్మవారి విగ్రహం అండి. చూడండి చంద్రవంకతోటి అమ్మవారి మోహం చూసారండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు చెరుకు గడ అన్నీ కూడా చాలా నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది. ఇది మనకి 1100 రూపీస్ అండి. నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారి విగ్రహం అండి. ఎంత బాగున్నారు అమ్మవారు. ఇట్లా మనకి కలసంలోంచి ఇలా ధనరాశి వస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. ఈ విగ్రహం కూడా 1100 రూపీస్ అండి. నెక్స్ట్ చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు. ఇవి రెండు సేమేనండి, కాకపోతే కింద పీఠం ఒకటి మాత్రం కొంచెం డిఫరెన్స్ వచ్చింది చూస్తున్నారు కదా, అందుకే పక్క పక్కనే పెట్టి చూపిస్తున్నానండి. రెండు లక్ష్మీ అమ్మవార్ల విగ్రహాలే. నెక్స్ట్ వినాయకుడి విగ్రహం పెద్దదండి కాస్త. చూడండి అసలు ఎంత చాలా లైవ్లీగా ఉంటున్నాయండి రాయల్ వర్క్ విగ్రహాలు అయితే మాత్రం. ఇది కూడా 1100 రూపీస్ అండి. నెక్స్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం అండి. చూడండి స్వామి తోక కూడా ఎంత బాగుందో. ఇది 1300 రూపీస్ అండి. నెక్స్ట్ రాధాకృష్ణందండి. అసలు ఎంత లవ్లీగా ఉందో చూసారా విగ్రహం. చాలా లైవ్లీగా ఉంటున్నాయండి. ఐడల్స్ అన్నీ కూడా అసలు చూస్తే నిజంగానే ఉన్నట్టు అట్లా అనిపిస్తున్నాయండి విగ్రహాల ఫీచర్స్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయండి. బట్ ఎవ్రీ పైసా ఈజ్ వర్త్ ఇట్ అండి, చాలా బాగుంటున్నాయి ఇవి. ఇది మనకి 1000 రూపీస్ అండి. నెక్స్ట్ అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం అండి. అసలు చూడండి అమ్మ ఎంత చక్కగా నవ్వుతున్నారో. చక్క పాత్ర గరిట అన్నీ కూడా ఎంత భలే పట్టుకొని చాలా బాగుందండి. చూడండి అమ్మవారి జడ ఎంత అందంగా ఉందో. ఇది 750 రూపీస్ అండి. నెక్స్ట్ స్వామివారి విగ్రహం చూడండి అసలు వెంకటేశ్వర స్వామిది.
ఇది 550 రూపీస్ అండి. సో దిస్ ఈజ్ అవర్ క్యూట్ అండ్ షార్ట్ వీడియో ఫర్ టుడే అండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మా వీడియోస్ నచ్చుతుంటే కనుక ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ. ఆర్డర్ చేసుకోవాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి వాట్సాప్లో బుక్ చేసుకోవచ్చండి. ఓకే, షిప్పింగ్ ఎక్స్ట్రా అండి, షిప్పింగ్ ఫ్రీ కాదు, క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. సో కింద గ్రూప్లోనే జాయిన్ అయ్యారంటే రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.